ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్ సహా ఏ దేశానికి మినహాయింపునివ్వబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు కొన్ని దేశాలకు విశేష తగ్గుదల మినహాయింపు కింద ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. ఇకపై ఆ విధానం ఉండబోదని శ్వేతసౌధం ప్రకటించింది. విశేష తగ్గుదల మినహాయింపు కాల పరిమితి మే 2వ తేదీన ముగిసిన తర్వాత దాన్ని మళ్లీ పొడిగించకూడదని ట్రంప్ నిర్ణయించారు. ఇరాన్ చమురు ఎగుమతుల్ని 0 స్థాయికి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా చేయడమే తమ ఉద్దేశమని అమెరికా తెలిపింది. ఈ నిర్ణయంతో భారత్, చైనా, టర్కీ, జపాన్, ఉత్తర కొరియా, ఇటలీ, తైవాన్, గ్రీస్ దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. భారత్కు చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాన్ 3వ స్థానంలో ఉంది. ఇప్పటికే అమెరికా సూచనల మేరకు భారత్ చమురు దిగుమతుల్ని చాలా వరకు తగ్గించింది. 2017-18లో 22.6 మిలియన్ టన్నులు చమురును దిగుమతి చేసుకోగా దాన్ని 15 మిలియన్ టన్నులకు తగ్గించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అధ్యయనం చేస్తున్నామని, దీని ప్రభావంపై మదింపు చేసిన తర్వాత తగిన సమయంలో ప్రకటన విడుదల చేస్తామని భారత అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా నిర్ణయంపై చైనా, టర్కీ, ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.